బాగా కలుపుకొని దానిలోనే మళ్ళా కరివేపాకు, లైట్‌గా కొత్తిమీర కూడా వేసి కలిపి అరగంట సేపు పక్కన పెట్టుకున్నానండి. పక్కన పెట్టుకున్నాక ఇలాగా ఆయిల్‌లో వేసి మనం కొంచెం సిమ్‌లో పెట్టి చేసుకుంటే చాలా అంటే చాలా రుచిగా ఉంటదండి. హై ఫ్లేమ్‌లో అనేది చేసుకోకూడదు ఫ్రై అనేది. అదండి. చూసారు గదండీ! మనం పొయ్యి మీద వేయంగానే వాటర్ అనేది ఎంత రిలీజ్ అయిందో, ఆ వాటర్‌తోనే మనకు ఫ్రై అయిపోతుందండి. మ్యారినేట్ చేసింది మనము అరగంట బయటైనా పెట్టుకోవచ్చండి. లేదా ఫ్రిడ్జ్‌లో అయినా పెట్టుకోవచ్చు. ముక్కకి ఉప్పు, కారం అనేది అప్పటికే పట్టేస్తది. కొంచెం ఫ్రై కనేపాటికి పీసెస్ మనం పెద్దవే కొట్టించుకుంటాం కదండీ! ఎంత వాటర్ అనేది రిలీజ్ అవుతుందో చూడండి.